పిరి బస్సులు పెట్టిన వద్దుగా ఏమా పబ్లిక్ ఆగుతురా ఏం మేలు ఎవరికి మేలు ఏదో శాతగాని వాళ్ళకంటే మేలు మంచిగున్న వాళ్ళకి ఏం మేలు ప్రభుత్వం అంతా ఆగమాగం అవుతుంది. కేసీఆర్ ఇంకా మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. సన్నబియ్యం అవి ఒక్క నెల మొన్న ఇచ్చిండు. 2500 ఇస్తా అన్నాడు ఇంటింటికి. అవి లేవు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది లేదు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు, అది లేదు. ఏడొస్తుంది, మేము కడతానే ఉన్నాం. మాకు ఈ నెల 2700 వచ్చింది. నేను అమ్మేది 100 రూపాయలు 200. ఎట్లా కట్టాలి? బస్సులు ఎవరికి ఫ్రీ? ఏమిటికి ఫ్రీ చెప్పు? లేని వాళ్ళకి ఏమన్నా 100 రూపాయలు ఇస్తే అదో లెక్క. బస్సులు ఫ్రీ పెట్టిన ఆడోళ్ళు ఆగుతున్నారయ్యా. మొగలను కూర్చొని ఆడోళ్ళు 3 సీట్ల మీద కూర్చోబెట్టరు. ఏది ప్రపంచం ఏం చేసిండు అయ్యా రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచిగా చేసిండు. అంతే మరి, కేసీఆర్ మంచిగా చేసిండు. లేనోళ్ళకు 2000 పింఛన్ ఇచ్చిండు, సీరలు ఇచ్చిండు, కళ్యాణ్ పథకం ఇచ్చిండు. ఈయనేం చేస్తుండ అయ్యా? ఈయన కూడా సమయం కావాలంటున్నాడు కదా. సమయం ఉన్నా ఇప్పటి సంవత్సరం ఏం చేయలే ఆయన. ఉన్న రేట్లన్నీ ఎక్కువనే అయినాయి. మాకు గిరాకులు లేక నోరు కొట్టుకుంటున్నాం. ఈ బస్సులు ఫ్రీ అయిన వరకు ఆడోళ్ళు ఆగుతలేరు. రేట్లు ఎట్లా ఉన్నాయి? ఏం రేట్లు అయ్యా? ఆడ రేట్లు పెట్టేమో మేము మగ్గున మండి తెస్తున్నాం, ఈడనేమో అగ్గోక అడగబెట్టరు. రూపాయికి 3 కట్టలు అడుగుతుర్రు. ఎట్లా బతకాలి చెప్పు? ఎట్లా బతకాలి? ఓటు వేసినప్పుడు ఇవన్నీ ఆలోచించలే కదా. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడనే ఓటేస్తుంది. నమ్మే వేసినాము. నమ్మేస్తే బాయిలేసే. లేని పరిస్థితి ఎట్లా? ఉన్నోళ్ళ కంటే ఏం కాదు. సమయం ఈడికెళ్ళే సంవత్సరం చేయలేదు కానీ ఇంకా 3 సంవత్సరాలకు ఏం చేస్తాడు? ఇంకా 3 సంవత్సరాలకు ఏం చేస్తాడు? ఒక 3 నెలలు 5 నెలలు అంటే మనకు సంవత్సరంన్నర అవుతుంది. బస్ ఎక్కిన మా ఆయననేమో ఆడోళ్ళకి ఎక్కితే పిరాయం ఆయన తెస్తాడు. కూరగాయలు రోజు 60 రూపాయలు పెట్టి తేవాలి. నాకు ఇక్కడ 200 కూలి పడతలేదు. చెప్పు? ఒక నెల మొన్న వచ్చిన సన్న బియ్యము ఏడాది అర్ధానికి సంవత్సరంన్నర అవుతుందిగా. మరి గ్యాస్ ఫ్రీ అన్నది లేదు కదా. ఇంటికి 2500 అన్నది లేవు కదా. ఆ లేనోళ్ళ కన్నా మంచికో ఇంకో 500 ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళన్న బతుకుదురు. కొడుకు మీద కోడల మీద ఉన్నోళ్ళు. ఈ వయసులోకి బస్ కిరాయిలు పెడితే ఏం లాభం అయ్యా? బస్ కిరాయిలు ఆగం చేసిండు. అందరు నెత్తుల మీద కొడుతుండ్రు. రైతు బండి వేయలే ఇంతవరకు. ఎవరికి వేసిండో ఎవరికి వేయలేదో అసలు అర్థమే అవుతలేదు. మహాలక్ష్మి అని పెట్టిండు. మహాలక్ష్మి ఏం లేదు. ఆడోళ్ళకి ఇస్తాను. బస్సు పెడితే ఏం లాభం? అది ఎవరికైనా ఆమ్దాని ఉందా అది బస్సు తోటి? పెన్షన్ల పెంపు ఎట్లా ఉందా? పెన్షన్లు 4000 ఇస్తాడు. ఇయ్యలే ఇంతవరకు. 2000. అదే 2000 కేసీఆర్ చేసిందే ఉంది. 2500 ఇస్తాను, అది కూడా లేదు. ఏం పరిపాలన? తెలియని పరిపాలన చేయొద్దు. కొంచెం సమయం కావాలంటున్నాడు కదా. ఏం సమయము? పోరాడి చెప్తే చేస్తాడు ఆ పరిపాలన. కేసీఆర్ పరిపాలన ఆయనకు అనుభవం ఉందా? ఈయన కూడా ఎక్కువ అప్పులు 6 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ పైన. అప్పు చేస్తే నువ్వెందుకు చేసినావు? మళ్ళీ 1,50,00,000 ఎంతో నువ్వు కూడా చేసినావు అప్పు. నువ్వెందుకు చేసినావు? ఎవరు ఏం చేసినావు? కేసీఆర్ అంటే ప్రాజెక్టులు కట్టిండు, అన్ని మంచి పనులు చేసిండు. నువ్వేం చేసినావు? నువ్వైతే ఏం చేయలేవు కదా. ఆయన అయితే మంచి పనులు చేసిండు. అందరికీ నీళ్లు అందిస్తుండు ఆయన. ఇప్పుడు మీరే ఆ నీళ్ళతోటి మీరు వారించుకుంటురుగా. ఇప్పుడు మీరు ఇప్పుకొని అన్ని నీళ్ళు అన్ని పారుతున్నాయి. ఆయన ఏకుంటే పారుతుందా నీళ్ళు? చేస్తువా నువ్వు? నీళ్ళు చేయకపోదు ఏం చేస్తుంటావు నువ్వు? ఆయన చేసిండు ఘనకార్యం కాబట్టి, ఆయన మంచి పని చేసిండు కాబట్టి మీరు ఇప్పుడు ఆ గడ్డ మీద వచ్చి మీరు నీళ్ళు ఇప్పుకుంటారు. ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నారు. ఆయన మంచి పని చేసిండు కాబట్టి మీరు పరిపాలన చేస్తున్నారు. ఆయన చేయకుంటే మీరేం చేస్తారు? మీతో కాకపోవు, మీరు చేయకపోదు. ఇప్పుడు 5 సంవత్సరాల లోపు చేయలేరంటారు అసలు. ఏం చేయడు ఈయన తోటి. కానీ కదా వాళ్ళ అన్నదమ్ములు నింపుకోనికి సరిపోతుంది. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు. వాళ్ళ దగ్గర పోవడం ఏంది? రాజకీయం నువ్వు చేస్తున్నావా? నీకు అన్నదమ్ములు చేస్తున్నా రాజకీయం? ప్రతిదానికి అలా తమ్ముడి దగ్గరికే పోమంటాడు. ఏదైనా అవసరం ఉందని పోతే లేదు వాళ్ళ దగ్గర పో, వాళ్ళ దగ్గర అడుగు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే బిజినెస్లు అంతా పడిపోయినాయి అన్న. మొత్తం బిజినెస్లు అయితే ఏం లేవు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా బిజినెస్లు బాగుండే, అన్ని బాగుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే మాకైతే ఏం జరుగుతలేదు అన్న. బిజినెస్ అయితే ఈ గట్కేసరికి రైల్వే బ్రిడ్జ్ ఎట్లయితే బ్రిడ్జ్ పెండింగ్ ఉందో అప్పటి నుంచి ఏం అసలు బిజినెస్ లేదు ఇక్కడ. అయితే 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయని? 6 గ్యారెంటీలో నాకు అమలైన 2 గ్యారెంటీలు అన్న. ఒకటి విద్యుత్, ఇంకొకటి వచ్చేసి గ్యాస్ది.
ఇక రేషన్ కార్డులో పిల్లల పేరు ఎక్కించి 3 years అవుతుంది, ఇప్పటిదాకా పిల్లల పేరు అయితే ఎక్కలే రేషన్ కార్డులో. ఇక సన్న బియ్యం అయితే వస్తున్నాయి, సన్న బియ్యం పర్వాలేదు, బాగానే ఉన్నాయి, సన్న బియ్యం తింటున్నాం మేము. ఈ 10 నెలలు పూర్తిగా చూసుకుంటే 10 నెలల్లో మీకు ఎలా అనిపించింది? 6 గ్యారెంటీలు అమలు చేస్తారు పూర్తిగా అనిపిస్తుందా? కష్టం అన్న, ఇంకో కుదిరితే ఇంకో గ్యారంటీ అన్న 6 గ్యారంటీలో ఇంకొకటి చేయవచ్చు తప్ప ఇంకా 3 గ్యారంటీలు అయితే కావు. ఎందుకంటారన్నా? ఎందుకు? ప్రభుత్వం పాలనలో ఫస్ట్ అయితే బడ్జెట్ లేదన్న, ఇక్కడ బడ్జెట్ లేదు. ఇంకొకటి కేసీఆర్ చేసిన అప్పుకి రేవంత్ రెడ్డి తీర్చడం తప్ప వేరేది ఇంకేం ఉద్దేశం లేదు. అప్పు తెచ్చిన సమయం సరిపోతుంది. అప్పు తీర్చడానికి 5 ఏళ్ళు సరిపోతాయి.